ఏం లేవు. ఓకే, టైమ్ 6:30. ఇప్పుడు టిఫిన్స్ 8 లేవంట. ఇక్కడ అక్కడెక్కడికో వెళ్ళి తినాలంట. దివ్య గారు ద యూట్యూబర్ కావాల్సింది కూడా అదే. హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్బిఎం. హలో బిజీ మచాస్. సో ఇవాళ వీడియో వచ్చేసి నేనైతే సరదాగా మా ఫ్రెండ్స్తో ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాను. అది కూడా రోడ్ ట్రిప్ అనమాట. సో రోడ్ ట్రిప్ అంటే అలాంటి రోడ్ ట్రిప్ అయితే అస్సలు కాదు. సో ఎక్కడికి వెళ్తాం మాకు కూడా తెలియదు. అండ్ మనందరికీ తెలిసిందే, మనకు ఒక గ్యాంగ్ ఉంటుంది. ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తే నెల రోజుల నుంచి వెళ్దాం అంటే కానీ అందరూ స్టార్టింగ్లో వస్తామని అంటారు, బట్ లాస్ట్లో అయితే చేతులు అయితే ఎత్తేస్తారు. ఇంకొచ్చిన వాళ్ళతో ఏంటంటే ట్రిప్ ఆయనమహా వెళ్దాం ఆయనమహా అంటే కానీ బయలుదేరరు. సో అట్లా ప్లాన్ చేసిన ట్రిప్ అనమాట. సో వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. సో యాక్చువల్ ఏమైందంటే 1 మంత్ నుంచి ప్లాన్ చేస్తున్నాము, ఇక్కడ వెళ్దాం అక్కడ వెళ్దాం అని, బట్ ప్లేస్ అయితే డిసైడ్ అయితే కాలేదు. సో ఏం డిసైడ్ అయ్యామంటే బెటర్ స్టార్ట్ అయిపోదాము, పెట్రోల్ అయితే కొట్టించేసుకుందాము, కార్ అయితే తీసుకుందాము. సో స్టార్ట్ అయిపోదాము, దాని తర్వాత చూద్దాం ఎక్కడికి వెళ్దామని అనుకున్నాం అనమాట. అండ్ నాకైతే అస్సలు నిద్ర లేదు. ఎక్కడికైనా మనకి వెళ్ళాలి అనుకుంటే ముందు నైట్ అయితే అసలు నిద్ర ఉండదు కదా. సో నాకు కూడా అంతే. సో 3:30 వరకు అయితే మెలకుగానే ఉన్నాను. సో 4:30కి రెడీ అయిపోయి వీళ్ళైతే నాకు చెప్పారనమాట 5 వరకు పిక్ చేసుకుంటామని. సో ఇంకా హోల్ నైట్ అయితే నిద్రపోలేదు. సో రేపు ఎక్కడికి వెళ్తామని ఇంకా ఆ కంగారులోనే ఉంటాం కదా. సో మొత్తానికి అయితే బయలుదేరాము. అండ్ క్లైమేట్ వచ్చేసి కాస్త వర్షం అయితే పడుతుంది. బట్ మన హైదరాబాద్ క్లైమేట్ ఎట్లా ఉంటుంది అంటే ఒక రోజు వర్షం పడుతుంది, ఒక రోజు ఎండ కాస్తుంది. అసలు ఏప్రిల్ లానే ఉంది. సెప్టెంబర్కి అయితే వచ్చేసాం కానీ ఏప్రిల్ లా ఉంది కాబట్టి ఇంక మనం ఏం చేయలేము. సో హోప్ఫుల్లీ ఇలా క్లైమేట్ ఉంటే ఎంజాయ్ అయితే చేయొచ్చు అని అనుకుంటున్నాను. సో ఇదంతా నా కోతి గ్యాంగ్ అనమాట. వీళ్ళు చేసే అల్లరి ఉంటుంది. ఇంకా నేను చెప్పడం కంటే చూపించడమే బెటర్. సో ఇక్కడ నేను చూసి ఎంజాయ్ అయితే చేసేయండి. ఆలు పరాటా ఆర్డర్ ఇచ్చాడు. 2 అంటే 2 పీసులు ఇస్తాడు అనుకున్నాడు. ఆడేమో 4 పీసులు ఇచ్చాడు. అంటే మనం తింటామా లేదా చెప్పు. రాఘవేంద్ర ఉడిపి ఇందాకలే కదా రేట్ ఎక్కువ ఉందా నన్ను. 10 రూపాయల టిఫిన్ పట్టుకెళ్ళి నాకు సంబంధం లేదు. ఇది వద్దు బ్రో, చాలా కాస్ట్లీ. అరే అండ్ ఇక్కడ ఏమైపోయిందంటే ప్రతి దగ్గర రాఘవేంద్ర టిఫిన్స్ అయితే ఉంటాయి కదా. సో వీళ్ళు కార్ ఆపండ్రా మొర్రో అని అంటే అసలు ఆపట్లేదు. 10 రూపాయల టిఫిన్స్ అయితే కావాలంటున్నారు. సో మొత్తానికి తిరిగి రాఘవేంద్ర టిఫిన్స్కి అయితే వచ్చాము. ఓకే, టైమ్ 6:30. ఇప్పుడు టిఫిన్స్ 8 లేవంట. ఇక్కడ అక్కడెక్కడికో వెళ్ళి తినాలంట. 20 minutes వెయిటింగ్ టైం అంట. కాఫీ కోసం ఎదురు చూపులు చూస్తున్న దివ్య గారు ద యూట్యూబర్. హాయ్ మచాస్. హలో మచాస్. సారీ. ఇంకా ఇప్పుడు ఈ బిస్కెట్లు తింటుంది. షుగర్ ఎక్కువ కాఫీ ఏకీ కాఫీ. సో ఇక్కడ టిఫిన్స్కి ఆల్మోస్ట్ 20 minutes అయితే వెయిట్ చేయాలి అన్నారు. సో నేనైతే కాఫీ అయితే తీసుకున్నాను. సో లాస్ట్ నైట్ నాకు నిద్ర లేదు కాబట్టి కాఫీ లేకపోతే నా బాడీ అయితే అస్సలు సపోర్ట్ చేయదన్నమాట. సో మొత్తానికి 10 రూపాయల బండి టిఫిన్స్కి అయితే వచ్చేసాము. మా వాళ్ళైతే ఫుల్ ఖుష్, ఎందుకంటే చాలా చీప్ ఇంకా టేస్టీగా ఉంటాయి. అండ్ ఎక్కువ మంది ఉన్నప్పుడు మ్యాక్స్ అయితే ఇలాంటి ప్లేసెస్ ప్రిఫర్ చేయడం అయితే బెటర్. అండ్ రాఘవేంద్రలో టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయి. బట్ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు రాఘవేంద్రని పెట్టుకొని అయితే అమ్మేస్తున్నారు. బట్ అన్ని దగ్గర అయితే బాగోవు. బట్ యాక్చువల్ రాఘవేంద్ర దగ్గర అయితే చాలా బాగుంటాయి అన్నమాట టిఫిన్స్. మా ఇంటి దగ్గర ఉంటుంది, చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ మనకి మెయిన్ టిఫిన్స్ వచ్చేసి 7:30 తర్వాత అయితే ఓపెన్ అవుతాయి అంట. మా ఇంటి దగ్గర బెటర్ అనిపించింది. 4:30కే ఓపెన్ అయిపోతే నేనైతే మంచిగా 4:30కి వెళ్ళి తినేస్తాను. బట్ ఇక్కడ చూస్తే 7-8 వరకు ఇంకా ఓపెన్ అయితే చేయరు. మ్యాక్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి అనమాట షాప్స్ అనేవి. సో ఇక్కడ ఇడ్లీ, దోశ, బోండా, వడ అన్నీ అయితే ఆర్డర్ అయితే చేసేసాము. బాగున్నాయి, పర్లేదు అనిపించింది. అంటే మన ఏరియాతో కంపేర్ చేస్తే ఇక్కడ నార్మల్ అయితే అనిపించింది. అండ్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మనం ఫస్ట్ ప్రిఫర్ చేసేది అయితే బ్రేక్ఫాస్ట్ అనమాట. మ్యాక్స్ అయితే తినైతే వెళ్ళిపోవాలి. వన్స్ సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళిపోతే మనకి నార్మల్గా బ్రేక్ఫాస్ట్ అనేది దొరకకపోవచ్చు. సో పక్కా మెయిన్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిఫర్ అయితే చేయాలి. సో మేమైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిఫర్ అయితే చేసాము. బట్ చాలా తక్కువ అయితే తిన్నాను. ఎందుకో తెలియదు, నిద్ర లేకపోవడం వల్ల అనుకుంటా నాకైతే అంత ఎక్కలేదు.
అండ్ ఇక్కడ పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్కే. కొంతమంది ఇక్కడికి వెళ్దామంటారు, కొంతమంది అక్కడికి వెళ్దామంటారు, కొంతమంది అయితే ఇంటికైతే వెళ్ళిపోదామంటారు. అట్లుంటారు అనమాట నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు. పెద్ద ఎదవాళ్ళు, ఇంకా కోతులు, అండ్ చాలా చాలా మంచి వాళ్ళు. అండ్ చెప్పాలంటే మనకు ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ అయితే ఉండాలి. కోతి గ్యాంగ్ అయితే మెయిన్ అనమాట. ఇలాంటి రోడ్ ట్రిప్స్లో ట్రిప్ అనేది పక్కన పెడితే ఎంజాయ్మెంట్ అనేది మెయిన్ కాబట్టి సో వాళ్ళతో వెళ్తేనే చాలా చాలా ఎంజాయ్మెంట్. సో టైం వచ్చేసి 8 అయితే అయింది. వర్షం అయితే లేదు, కాస్త ఎండ అయితే వస్తుంది అనమాట. సో బయటకు వెళ్ళాలి అనుకుంటే ఎండ ఉంటేనే బెటర్. వర్షం వస్తే ఇంకా మనము మళ్ళీ ఇంటికైతే తిరిగి వచ్చేయాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఏవి అయితే దొరకవు. సో బెటర్ టిఫిన్స్ అనేవి మనం చేసేసి అయితే బయలుదేరాలి. ఎర్లీ మార్నింగ్ అంటే మన ఏరియాలో టిఫిన్స్ ఉంటాయి కాబట్టి బెటర్ తినేసి అయితే బయలుదేరిపోవడమే. అండ్ ఇక్కడ నాకు ఒక ప్లేస్ అయితే నేను చూశాను, చాలా చాలా బాగుంది. ఒక ఊరు అనమాట. ఈ ప్లేస్ అనేది నాకు ఏమీ తెలీదు, బట్ ఇక్కడ నాకు వ్యూ పాయింట్ చాలా బాగుందని చెప్పి నేనైతే కార్ అయితే ఆపాను. సో ఇంకా మా వాళ్ళతో పాటు నేనైతే ఇక్కడ చూస్తున్నాను అనమాట. ఇదేదో ఊరు, మంచిగా గుడి ఉంది, అలానే గుడి ముందు పెద్ద ఇది గట్టు అంటారు కదా, చాలా చాలా బాగుంది అనమాట. నేనైతే ఫస్ట్ టైం ఇది చూడడం. ఇక్కడ చాలా మంది స్నానాలు కూడా చేస్తున్నారు, ఎర్లీ మార్నింగ్ కదా. అండ్ మనకి ఇది చిన్న డ్యామ్లా అయితే ఉంది, చాలా చాలా వాటర్ అయితే ఉన్నాయి. అండ్ వ్యూ పాయింట్ అయితే చాలా చాలా బాగుంది. సో నాకైతే ఫస్ట్ టైం అనమాట ఇలాంటి ఎక్స్పీరియన్స్. జనరల్గా చెప్పాలంటే ఊర్లలో మనం ఇలాంటివి చూస్తాము, అండ్ హైదరాబాద్ దాటొస్తే ఇలాంటివి మనకి అంత పెద్ద కనిపించవు కదా. సో చాలా బాగుంది ప్లేస్ అనేది. సో ముందుకైతే వెళ్దాము, చూద్దాము అసలు ఏముంది అనేది. ఇక్కడ నుంచి అయితే నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ ఆంటీ గారు మంచి బట్టలు అయితే ఉతికేసుకుంటున్నారు, చాలా బాగుంది కదా. సో ఇలాంటి ప్లేసెస్ నేను చిన్నప్పుడు అయితే చదువుకున్నాను. లైక్ ఎలా అంటే ఒకటే నదిలో బట్టలు ఉతుక్కుంటారు, అలానే యానిమల్స్ని కూడా అక్కడే నార్మల్గా స్నానం చేపిస్తారని చదువుకున్నాం కదా, అలాంటి ప్లేస్ ఇది. సో నాకు అదైతే గుర్తొచ్చింది. సో చాలా చాలా బాగుంది ప్లేస్ అనేది. అండ్ వెనకాల చూస్తున్నారు కదా వాటర్ అనేది ఫ్లో ఎంత బాగుందో. నాకైతే ప్లేస్ చాలా నచ్చింది. అండ్ చాలా ప్యూర్ ఉన్నాయి వాటర్ కూడా. ఎందుకంటే మనం ఒకవేళ అక్కడ బట్టలు ఉతికినా లేకపోతే స్నానం చేసినా వాటర్ అనేది ఫ్లో ఉంటుంది కాబట్టి అంటే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, వాటర్ అనేది ఉండిపోదు. సో వాటర్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ప్లేస్ అయితే సూపర్ ఉందన్నమాట. అండ్ పిక్స్కి ఇంకా చూస్తున్నారు కదా, నేను ఇంకా వీడియోలో పిక్స్ అయితే స్టార్ట్ చేశాను. ఇలాంటి మంచి మంచి ప్లేస్లు ఉంటే ఆబ్వియస్లీ మనం తీసుకోవాలనుకోండి, ఎందుకంటే హైదరాబాద్లో ఇలాంటి మంచి మంచి ప్లేస్లు అయితే అస్సలు ఉండవు. సో రోడ్ ట్రిప్ భాగంగా ఈ ఊర్లో ఈ ప్లేస్ అనేది నేను కనిపెట్టాను అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే మా వాళ్ళు కార్ దిగద్దా అన్నారు, వెళ్ళిపోదాం అన్నారు. బట్ కొన్ని సార్లు ఇలాంటి ప్లేసెస్ అయితే మనకి కనిపించవు కదా. ఇలాంటి ప్లేసెస్ కనిపించినప్పుడు మనం ఆగి ఆ వ్యూ అనేది మనం ఎంజాయ్ అయితే చేయాలి. మ్యాక్స్ అయితే ఇలాంటివి మనం హైదరాబాద్లో చూడము, ఎక్కువ ఊర్లలో అయితే బాగా చూస్తాము. ఊరి వాళ్ళకి ఏంటంటే బాగా ఎక్స్పీరియన్స్, బట్ మనకైతే ఉండదు కదా. ఇలాంటి ప్లేసెస్ కనిపించినప్పుడు భలే థ్రిల్లింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి కాస్త నేను పైకి ఎక్కైతే తీశాను, చాలా చాలా బాగుందన్నమాట. అండ్ ఎక్కడ అనేది నన్ను అయితే అడగకండి, అలా వెళ్తుంటే నాకైతే కనిపించింది. సో మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పచ్చు. ఇంకా వీడియో అనేది ఉంది, సో టు బీ కంటిన్యూడ్ అని నేనైతే చెప్తాను. ఇంకా ముందు వీడియోలు చాలా చాలా పెడతాను. అండ్ ఇక్కడ పక్కన గుడి ఉంది, చాలా పెద్దగా ఉందన్నమాట గుడి అనేది. సో ఇలాంటి ప్లేసెస్ మనం మ్యాక్స్ మూవీస్లో చూస్తూ ఉంటాము. సో నాకైతే ఆ ఫీల్ అయితే వచ్చింది. సో సడన్గా ఈ ప్లేస్ చూసి అరే ఇలాంటి ప్లేస్ మనం ఎక్కువ మూవీస్లో చూస్తాం కదా అని అనిపించింది అనమాట. సో ఇది చూడడానికి చాలా చిన్న డ్యామ్లా అయితే ఉంది, కానీ ముందుకెళ్తే మాత్రం చాలా పెద్దగా అయితే ఉంది. అండ్ కొంచెం ఇటు సైడ్ వెళ్తే అంటే లెఫ్ట్ సైడ్కి వెళ్తే చాలామంది స్నానం చేస్తున్నారనమాట. అది తీస్తే బాగోదు అని చెప్పేసి ఇంకా వాటర్ని అయితే చూపిస్తున్నాను. బట్ నాకైతే మంచి ఎక్స్పీరియన్స్. నాకైతే అక్కడ స్నానం అంటే దూకేయాలనిపించింది. ఆ వాటర్ చూస్తుంటే ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది కదా, అలా దూకేయాలి అనిపిస్తుంది. నాకు కూడా స్నానం అయితే చేయాలనిపించింది, కానీ బాగోదు కదా, ఆల్రెడీ స్నానం చేసే వచ్చాను నేను. అండ్ ఇది ఇవాల్టి వీడియో. అండ్ టు బీ కంటిన్యూడ్. ఇది రోడ్ ట్రిప్ భాగంగా పార్ట్ 1 వీడియో అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోస్ నేను ఎక్కడికి వెళ్ళానా అనేది మీకైతే నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్ అండ్ టు బీ కంటిన్యూడ్. అండ్ ఎవరైనా ఒకవేళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. వీడియో నచ్చితే పక్కా చేసుకోండి, నచ్చకపోతే నేనేం చేయలేను. సో టు బీ కంటిన్యూడ్. మళ్ళీ కలుద్దాం.